అనిత అనిత మో వనితాన అందమైన అనిత వనితాన అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా అప్పుడు హైదరాబాద్లో కార్ అన్నారు, ఫ్లాట్ అన్నారు, 2 లక్షల పేమెంట్ అని చెప్పి ఫైనాన్షియల్గా హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరు అబ్బాయిలు అని హ్యాపీగా మేము సంతోషపడే టైంలోనే దేవుడేమో నాకు చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకు ఏమో వీళ్ళు మాట్లాడలేరన్న, పుట్టుకతోటే మూగా చెవుడు డిఫెండ్ అమ్మన్న. థ్యాంక్ యూ కాదన్నా, మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. నేను మళ్ళీ ఒకవేళ నా తరపున ఇంకా మన సినిమా వాళ్ళు ఉన్నారు కదా, శ్రీదేవి వాళ్ళు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను అడిగి ఒకసారి అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్ అండి. కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అనే ఒక సర్జరీ ఉంటుందండి. అది చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ అండి. ఒక్కొక్కరికి సర్జరీ చేసి 2 పిల్లలు డిఫెండ్, ఒక్కొక్కరికి చేపిస్తే 10 నుంచి 15 లక్షల మందికి 15 లక్షల వరకు ఖర్చు వస్తుందండి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆసియా 1425. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్, చాలా ఎమోషనల్, చాలా ఎంటర్టైన్మెంట్ వీడియో. సో ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. పరిచయం చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. అది గుర్తుపట్టండి, గెస్ట్ చేయండి ఎవరు రాశారు ఎవరు పాడారు అనేది. ఒకప్పుడు సెన్సేషన్ అది. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరుగనీకుమా, పదే పదే నా ప్రాణం నిన్నే కోరుకుంటోందే అనిత అనిత. బేసిక్గా నేను పాడితే మీకు నచ్చదు. ఆ ఒరిజినల్ సింగర్ ఈరోజు మన దగ్గరే ఉన్నారు అన్న. సో ఒక్కసారి అన్న చూడుకునే మన అనిత ఓ సాంగ్ రైటర్ ప్లస్ సింగర్ అన్న ఇక్కడ ఉన్నాడు. హాయ్ బాగున్నా. సో అన్న ఈరోజు మనతో ఉన్నాడు. ఈరోజు వీడియో ఏంటి, సో అన్న ఈరోజు ఇక్కడ ఎందుకున్నాడు, నేను అన్నతో ఎందుకున్నాను, ఇవన్నీ మీకు చెప్దాం అనుకున్నాను. దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా? పర్లేదన్న, బాగానే ఉన్నా. అవునా. మన అనిత నాగరాజ్ అన్న, ఒకప్పుడు మీ పాట విననోళ్ళు అంటే ఎవరు లేరన్న. ఒకప్పుడే కాదు, ఇప్పటికీ ఎవరికన్నా సరే ఆ లవ్ కొంచెం ఏదన్నా మీరు తప్పుతుంది అన్నప్పుడల్లా మీ పాటే పెట్టుకుని వింటూ ఉంటారు. సో అంత సెన్సేషనల్ సాంగ్. అది మీరే రాసి మీరే పాడారు కదా. ఎందుకన్నా అప్పుడు అసలు ఎందుకని అలా రాయాలనిపించింది మీకు? 2008లో అన్న. అప్పుడు నేను డిగ్రీ చదువుకునే టైంలో నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట అన్న. అంటే బేసిక్ గా ఫస్ట్ 2 సైడ్లో ఉండే, మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్పగానే రాసిన పాట అనిత ఓ అనిత పాట అన్న. ఓకే. సో అంటే మన నిజ జీవితంలో జరిగిన బాధలు కలంలోకి వెళ్ళి కలం నుంచి నేను ఆర్కెస్ట్రా సినిమా సాంగ్స్ పాడుకునేవాడిని అన్న. ఆర్కెస్ట్రా సింగర్ ని. ఫస్ట్ టైం రాసిన పాట అనిత ఓ అనిత సాంగ్ అన్న. దాని తర్వాత పాట తర్వాత మీకు తెలిసిందే కదా, ఒక్కొక్కరు నా గురించి ఒక్కొక్క రకంగా ఈ పాట రాసిన వ్యక్తి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, చాలా మంది రూమర్స్ రావడం వల్ల అప్పట్లో నా పేరు మీద ఒక సినిమా కూడా నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని సినిమా కూడా చేసింది. అవునవును, సూపర్. అది అసలు సెన్సేషన్ అప్పట్లో. నిజంగా నేను కూడా చాలా సార్లు మీ పాట విన్నాను. నేనే కాదు, చాలా మంది మీ పాట విన్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక్కసారి మీరు ఒక 2 లైన్లు పాడుతున్నాను. తప్పకుండా అన్న. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 మో వనితాన అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నిజంగా వాయిస్లో మీ వాయిస్లో ఏదో ఉందన్న. ఈ పాట వింటున్న ప్రతిసారి కూడా అంటే లైఫ్లో అంటే ప్రతి ఒక్కరికి లవ్ ఫీల్ అవుతుంటుంది కదా, వాళ్ళందరూ కూడా రియల్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనే ఫీల్లో ఉంటారు. నిజంగా సూపర్ అన్న. మరి ఇంత అద్భుతమైన సాంగ్ పాడి ఇంత మంచి వాయిస్ ఉంచుకుని ఇన్ని రోజులు ఎందుకన్నా, అంటే చాలా మందికి కనబడకుండా అసలు మీరు ఇండస్ట్రీకి కొంచెం దూరం దేనివల్ల అసలు?
అంటే సినిమా చేసిల్లు అన్న నా పేరు మీద, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక సినిమా అవకాశం ఇచ్చి వాళ్ళు ఏమని చెప్పిళ్ళు, అప్పుడు సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు పాడద్దు అంటే 3 years వెయిట్ చేసిన, వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వదిలేసుకున్నాను. అట్లా అదొక ప్రాబ్లం. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా అప్పుడు హైదరాబాద్లో కార్ అన్నారు, ఫ్లాట్ అన్నారు, 2 లక్షల పేమెంట్ అని చెప్పి ఫైనాన్షియల్గా హ్యాండ్ ఇచ్చారు. అదొక మైనస్. ఆ బాధకు తట్టుకోలేక హైదరాబాద్లో అప్పుడు ఇప్పుడంతా అంటే ఇంత టెక్నాలజీ లేదు, అంటే ఇంత అప్డేట్గా లేరు. ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు బాగా అందరూ చాలా వాళ్ళ టాలెంట్ని చూపెట్టుకోవడానికి సరైన ఒక ప్లాట్ఫామ్ ఉంది. కానీ అప్పుడు అలాంటి ఏం లేవు అన్న. నాకు ఏదైనా పాట పాడే అవకాశం నన్ను ఎవరైనా ప్రోగ్రామ్ పిలిస్తే కనీసం అక్కడికి పోవడానికి వెళ్ళడానికి ఛార్జెస్ ఉండాలి కదా మనం. అప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు, బ్యాంక్ అకౌంటే లేదు మన దగ్గర. చాలా ఏంటంటే అప్డేట్ కాలేదు. అలా ఏంటంటే నాకు ఇక్కడ చేసిన అన్యాయం, నాకు జరిగిన అన్యాయం, అమ్మో ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పి భయానికి నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోయినా. తర్వాత ఏమైంది, అనితకు మ్యారేజ్ అయిపోయింది. అటు అనిత వెళ్ళిపోయింది, అటు MBA స్టూడెంట్ అన్న, అటు చదువు మధ్యలో అయిపోయింది సినిమా అని తిరగడం వల్ల. ఇటు అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయలేని పరిస్థితి. దాని తర్వాత చాలా రోజుల తర్వాత దేవతలాగా మా మిస్సెస్ నాకు పరిచయం అయింది. అనిత వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి పరిచయం అయ్యి హ్యాపీగా ఉండే టైంలోనే 2 పిల్లలు అన్న. పెద్ద అబ్బాయి, 2 అబ్బాయిలు అన్న. అలాంటి టైంలోనే పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు అని హ్యాపీగా మేము సంతోషపడే టైంలోనే దేవుడేమో నాకు చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకు ఏమో వీళ్ళు మాట్లాడలేరన్న. పుట్టుకతోటే మూగా చెవుడు, డెఫ్ అండ్ అన్న. వీళ్ళ కోసము నేను ఏంటంటే చేసే పని కరెక్ట్గా చేయలేకపోయినా. అంటే మనం ఏదైనా పని చేయాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి కదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల డిసప్పాయింట్ అయ్యి మా ఫ్యామిలీలో మా మిస్సెస్ ఏడవడం, ఇప్పటికయ్యో మన పిల్లలకు మాటలు రావని కనీసం ఇటు ఫంక్షన్లకు కూడా వెళ్ళకపోయేది, ఇటు బయటికి వెళ్ళకపోయేది. ఎందుకంటే బయటికి వెళ్తే మీ 2 పిల్లలకు మాటలు రావట కదా, ఎడ్డోగట కదా అని చెప్పేసి వాళ్ళు అనడము. అంటే ఆ బాధలు భరించలేక కొద్ది రోజులు మాకు నేను ఏదో హనంకొండలో అన్న ఆడ చిన్న రికార్డింగ్స్ చేసుకుంటూ ఒక పాన్ షాప్ పెట్టుకున్నా అన్న. హనంకొండ చౌరస్తాలో పాన్ షాప్ పెట్టుకొని అక్కడే పిల్లలు మనం అంటే బ్రతకాలంటే ఏదో ఒక ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉండాలి కదా. మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది మన కోసం, ఆ అమ్మాయి కోసం మనం కూడా అసలు ఎందుకంటే కష్టపెట్టకుండా సరే ఆపర్చునిటీస్ ఏదో ఒకటి అడపదడప అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి వస్తుంటే ఈవెంట్ అని, లేకపోతే రికార్డింగ్. హనంకొండలో మంచి స్టూడియోస్ ఆడ కూడా ఉన్నాయి, మంచి మిత్రులు ఉన్నారు మ్యూజిక్ చేసేవాళ్ళు. వాళ్ళు అదొకటి ఇదొకటి వాళ్ళు కూడా చిన్న వర్క్స్ ఇస్తే అట్లా చిన్నగా ఫ్యామిలీని పోషించుకుంటూ ఉండేదన్న. దేవుడి వల్ల ఇప్పుడు హైదరాబాద్కి ఇక్కడికి వచ్చిన కానీ మీలాంటి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళైనా యూట్యూబర్స్ అయినా నాకేంటంటే మా పిల్లలకి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పగానే రండి అన్న, మా వంతు కూడా మాకు మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యింది పిల్లలకు, రండి తప్పకుండా మా ఛానల్లో మీరు చిన్న ఇంటర్వ్యూ పెడితే ఎవరన్నా ఒకరు చూసి మీ పాట అందరికీ తెలుసు కదన్నా, ఎవరో ఒకరు స్పందించవచ్చు తప్పకుండా అని చెప్తేనే ఇలా అంటే హెల్ప్ అడగడం కోసం మీ ముందుకు ఇట్లా వచ్చిందన్న. ఎందుకంటే పిల్లల గురించి అంటే ఒక మాటలు రాని పిల్లలు అంటే మాటలు వచ్చిన పిల్లలను హ్యాండిల్ చేసుడే మనకు ఇబ్బంది ఉంటుంది. ఈ 2 పిల్లలు పట్టుకొని హైదరాబాద్లో ఎవరు తెలియదు. మా తమ్ముడు ఒకడు ఇక్కడనే జాబ్ చేస్తాడు, మా తమ్ముడు తప్పితే ఇప్పుడు వీడికి వచ్చిన కాంచి కొత్త పరిచయాలు ఎవరు తెలియదు. తెల్లారు వేస్తే హాస్పిటల్కి తిరగడానికి ఛార్జెస్ అని, రూమ్ రెంట్లని. ఎందుకంటే కొన్ని ఎట్లా కష్టాలు అనేవి ఉంటాయన్న. ఈ కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే నేను బ్రతికేదే మా పిల్లల కోసం. ఎందుకంటే నేను ఇప్పుడు కాకపోతే నేను ఇంకా వెనకడుగు వేసి నేను ఇప్పుడు చేయకపోతే ఫ్యూచర్లో వీళ్ళ తలుచుకొని బాధపడే కంటే ఎవరినో ఒకరిని అడగానే అమ్మాయిని కూడా అన్నం పెట్టాను కదన్నా. ఎవరినో ఒకరు సాయం చేస్తే దేవుడి రూపం దేవుడు ఎక్కడో ఉండడన్నా. నాకు తెలిసి మన చుట్టూలో ఉన్న మనుషుల రూపంలోనే ఎవరో ఒకరు దేవుడి రూపంలో హెల్ప్ చేస్తారని ఒక చిన్న నమ్మకంతో మీకు ఇట్లా ఒక కాల్ చేయగానే నూకరాజన్న ఇది ప్రాబ్లం అని చెప్పగానే రండన్నా అని చెప్పి మీరు కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నూకరాజన్న. నేనే వచ్చామన్న. అయితే సో మీరు ఏ టెన్షన్ పడకండి అన్న, మనకంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్న, అంటే ఒకప్పుడు కొన్ని మిలియన్స్ వ్యూస్, కొన్ని వీడియోస్ ట్రెండింగ్ వైరల్ ఇలా చాలా అయినాయి. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా అవుతూ ఉంటాయి. సో మరి అంత మంచి పేరు వచ్చిన తర్వాత కూడా లైఫ్ అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. అన్న లైఫ్లో కూడా అది జరిగింది. బట్ అన్న ఏంటి అంటే తన కోసం ఎప్పుడూ మన ముందుకు వచ్చి ఏమి అడగలేదు, తన పిల్లల కోసం వచ్చి అడిగాడు. సో నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు అంటే పుట్టుకతోనే మూగ చెవుడు ఒకరికి కాదు పుట్టిన ఇద్దరికి కూడా అలా రావడం అనేది నిజంగా బాధాకరమే. సో మన సబ్స్క్రైబర్స్ అలాగే కొత్తగా చూసి వాళ్ళు ఎవరున్నా సరే
దయచేసి అన్నకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వంతు కూడా నేను ఏమవుతుందో అన్నకి నేను సాయం చేస్తాను తప్పకుండానే. మీరందరూ కూడా మీకు తోచింది సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగరాజ్ అన్న టెన్షన్ పడకండి, మనకు అందరూ ఉన్నారు. అలాగే మా తరపు నుంచి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కాదన్నా, మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. నేను మళ్ళీ ఒకవేళ నా తరపున ఇంకా మన సినిమా వాళ్ళు ఉన్నారు కదా, శ్రీదేవి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను అడిగి ఒకసారి అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్ అండి. కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అనే ఒక సర్జరీ ఉంటుందండి. అది చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ అండి. ఒక్కొక్కరికి సర్జరీ చేసి 2 పిల్లలు డిఫరెంట్. ఒక్కొక్కరికి చేపిస్తే 10 నుంచి 15 లక్షల మందికి 15 లక్షల వరకు ఖర్చు వస్తుందండి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్. అలాగే అన్నకు కూడా నేను అన్న నెంబర్లు అవన్నీ కూడా అక్కడ పైన మీకు మెన్షన్ చేస్తాను. సో అన్నకి కనీసం నేనంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం ఒక 10 రూపాయలు టీ తాగట్లేదు, ఆ రోజు టీ తాగే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ టీ ఆ రోజు తాగామనుకుని ఒక 10 రూపాయలు అంటే మనకి ఎంత తోస్తే అంత, 10 రూపాయలు అని అనట్లేదు నేను, కనీసం అట్లీస్ట్ 10 రూపాయలు వేసినా సరే అన్నకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. దయచేసి మీకు ఎలా అనిపిస్తే అలాగే డాక్టర్స్ ఎవరన్నా ఈ వీడియో చూసినా లేదంటే మీ ఫ్యామిలీస్లో ఎవరన్నా ఉన్నా అలా సజెస్ట్ చేసినా సరే అన్నకి హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు అన్నకి అంటే మనీ పరంగా మేము ఇవ్వము లేకపోతే ఇంకోటి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్న మంచి ఆర్కెస్ట్రా సింగరు, మీరు ఈవెంట్లు ఇచ్చి ఆ ఈవెంట్ల రూపంలో అతనికి సాయం చేసినా సరే అన్న ఆ వర్క్ చేసి ఆ పిల్లలకి చూసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్ అంటే మనకి బేసిక్గా కష్టపడతాం, ఇంకా ఎవరం కష్టపడరు అని అనట్లేదు. వర్క్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే. బట్ కాకపోతే వీళ్ళు చిన్నపిల్లలు, చిన్న వయసులో అందరు పిల్లలు ఆడుకుంటారు, అందరు పిల్లలు ఇది చేస్తారు. ఆ ఫ్యామిలీ కూడా అన్న చెప్తున్నాడు ఫంక్షన్కి కూడా మేము వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్తే ఎడ్డోళ్ళు ఉన్నారు అది ఇదని బాధ, ఈ బాధ అంతా కూడా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, ఆ పెయిన్ అంతా కూడా. సో వీళ్ళు బుడ్డ పిల్లలు, వీళ్ళకి ఈ వయసులో దక్కాల్సినవి ఖచ్చితంగా దక్కాలి. మనం ఎప్పుడో అన్న సంపాదించి ఆ డబ్బులతో చేసే వరకు వాళ్ళకి వయసు అంతా కూడా ఏమంటారు పెరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఆపరేషన్ నీడ్ అని డాక్టర్లు అయితే చెప్పారు. అది మన కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అని ఒక సర్జరీ ఉంటుందండి. చిన్న అబ్బాయికి రీసెంట్గా చిన్న అబ్బాయికి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. అది పెద్ద అబ్బాయి అండి, 7 years ఉంటాడు. డాక్టర్లు అడిగితే 5 years లోపు పిల్లలకు మాత్రమే ఫ్రీ అమ్మ, 7 years అంటారు కాబట్టి తప్పకుండా మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాలంటారు. 10 నుంచి 15 లక్షలు అంటే నేను ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నానండి. దయచేసి నా పాటను ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఒకరు, మీరు ఎంతో కొంత మా పిల్లలకు డోనర్ రూపకంలోనైనా ఎవరైనా డాక్టర్ ద్వారా హెల్ప్ అయినా కానీ ఎంతో కొంత మీ వల్ల నన్ను ఒకప్పుడు నా పాటను ఎంతో ఎంజాయ్ చేసి ఇష్టపడ్డారు, ఆదరించిందండి. అలాగే నా అనిత పాటను ఆదరించిన మీరు ఎవరో ఒకరు మా పిల్లలకు భవిష్యత్తుకు మీరు పంపించే ప్రతి రూపాయి అయినా మా పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళ ఫ్యూచర్కు, వాళ్ళ ట్రీట్మెంట్కు హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ మీకు చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నానండి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ప్లీజ్ సేవ్ మై చిల్డ్రన్ అండి. ప్లీజ్. అంత ఎమోషన్ అవ్వకన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నారు కదన్నా, మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అందరూ మంచి మనసు ఉన్న వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ అయితే చేస్తారు. మళ్ళీ మనం బాబుకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా సక్సెస్ వీడియో కూడా ఒకటి చేద్దాము ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ నిజంగా మనం అంటే నోరు తెరిచి సహాయం చెయ్యండి అని చెప్పి అడగడానికి కూడా మన మనసు ఒక్కోసారి రాదు. అలాంటిది అన్న తన పిల్లల కోసం అంత ఎమోషన్ అయ్యి అడుగుతున్నాడంటే అన్న ఆర్థిక పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఉన్న హైదరాబాద్లో అన్న కష్టపడింది ఆ తిరగడానికి, ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే పొద్దున్న లేచి సాయంత్రం వచ్చే వరకు ఎన్ని ఖర్చులు ఉంటాయో మనం డైలీ రెగ్యులర్గా మనం వెళ్ళినప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటిది అన్న సంపాదించిన తిరగడానికి ఆ ఛార్జీలకి రూమ్ రెంట్లకి అయిపోతే ఇంక పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటాడు, ఏం చూసుకుంటాడు. బట్ కాకపోతే మనం అందరం ఒక చెయ్యి అన్నకి తోడుగా అందిస్తే ఖచ్చితంగా అన్న కోసం కాకపోయినా పిల్లల కోసమైనా మనం తల చేస్తే ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. వాళ్ళు నవ్వే ప్రతి నవ్వులో కూడా మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఉంటుంది. సో దయచేసి ప్లీజ్ అన్న నెంబర్లు నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్లకి మీరు ఏమంటారు మీకు ఎంత అనిపిస్తే అంత సహాయం చేయండి. అలాగే మీరు ఏ విధంగా సహాయం చేయాలి అనుకుంటారో ఆ విధంగా చేయండి. అన్న ఖచ్చితంగా మీరేం టెన్షన్ పడద్దు, బాబు త్వరలోనే మన వీడియోలో మాట్లాడిద్దాం. ఓకేనా? ఖచ్చితంగా అది అవుతుంది. సో ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ
వీడియో చూసిన తర్వాత దయచేసి వీడియోని కొంచెం షేర్ చేయండి. అంటే మనం సహాయం చేస్తాం కదా, మన ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరికి వీడియో అరే కనిపిస్తే నేను చేసేవాడిని అనే వాళ్ళు కొంతమంది ఎక్కడ దగ్గర ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వీడియో కనుక వెళ్తే వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేయడానికి అయితే ముందుకు వస్తారు. సో అలాగైనా సరే వీడియో అయితే మీరు దయచేసి షేర్ చేయండి. అలాగే అన్నని సపోర్ట్ చేయండి. అన్న పాటలు కూడా ఆగవు, వస్తాయి త్వరలోనే. అంటే ఈ టెన్షన్లో ఉండి పాపం ఈ ప్రెజర్లో ఉండి తిరుగుతూ ఉంటున్నాడు. అన్న కూడా కొన్ని సాంగ్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో విన్నాను, 2-3 పాటలు. చాలా అంటే చాలా బాగా పాడతాడు. సో ఆ పాటలు కూడా నెక్స్ట్ ఇంకా యూట్యూబ్లో మీకు రాబోతున్నాయి. దేవుడి దయ వల్ల మంచి సక్సెస్ వచ్చి మీరు కూడా మంచి పొజిషన్ ఉండదు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ నౌకరాజ్ అన్న. అలాగే మీరు కూడా మంచి సింగర్ అన్న. నేను ఫాలోవర్ని, మీ ఫాలోవర్ని ఎప్పటి నుంచో. రీసెంట్లీగా మీరు చేసిన స్కిట్ ఉంది కదన్న, అమ్మో 1వ తారీఖు అనే స్కిట్ చూసి నేను మా ఫ్యామిలీ మా మిస్సెస్ ఏడ్చిందన్న. ఆ స్కిట్ చూస్తే అంటే ఒక తండ్రి పడే బాధ ఇంట్లో. అసలు మీరు ఆ సేమ్ ఎల్బి శ్రీరామ్ గారు ఎలాగైతే ఆ సినిమాలో ఆ సన్నివేశాన్ని పండించిందో దానికి ఏమాత్రం మించిపోకుండా అసలు మేమైతే మీరు చేసిన ఆ స్కిట్లు మొన్న రీసెంట్గా విమానం ఆ మూవీ స్కిట్ రాజు, అది మాకు అసలు చెప్పుకోవాలన్న సూపర్. థ్యాంక్ యూ. అసలు మంచి మల్టీ టాలెంటెడ్ అన్న, ఒక సింగరు, ఒక ఆర్టిస్టు. అసలు నేను అరుదుగా చూస్తుంటా, ఒక సింగర్, ఒక రైటర్, ఒక మంచి స్క్రిప్ట్ రైటర్, మంచి టీమ్ మెంబర్. అసలు సూపర్ అన్న. అలాగే మీతోటి ఆ సిస్టర్ ఆసియా సిస్టర్ కూడా, ఎందుకంటే మీ ఇద్దరు జోడి సూపర్ అన్న. అది ఎందుకంటే అది నేను ఒక్కని చెప్పే విషయం కాదు, ప్రతి ఒక్కరు అనమాట. మీరు చేసే ప్రతి ఒక్క రీల్ మంచి, అసలు అంటే జనాల నుంచి ఆ రెస్పాండ్ చూసి అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఫ్రెండ్స్ మీరైతే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంత అనిపిస్తే అంత చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.